ఏదైనా చేయగలను అనుకుంటారు, కానీ స్టార్ట్ చేయరు. రోజంతా బిజీగా ఉంటారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏవో పనులు చేసుకుంటూ వెళ్తారు అంతే తప్ప రైట్ థింగ్స్ చేయరు. రోజు ఇలాగే అదే రొటీన్, అవే ఎక్స్‌క్యూజెస్, అదే పోస్ట్‌పోన్‌మెంట్. ఇదంతా ఒక వ్యసనం. ఆ వ్యసనం పేరే కంఫర్ట్ అడిక్షన్. మరి మీకు ఈ కంఫర్ట్ అడిక్షన్ ఉందా? లేదా? దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయి? ఇది ఈరోజు మీతో నేను ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సూర్యోదయానికి ముందే లేవాలనుకుంటారు. సరిగ్గా ఆ టైంకి అలారం మోగినా సరే బాడీలో ఒక చిన్న అసౌకర్యం. రేపటి నుంచి లేద్దాంలే అన్న ఫీలింగ్ వెంటనే బ్యాక్ స్టెప్ తీసుకుంటారు. ఇది లేజినెస్ అస్సలు కాదు. బాడీ కంఫర్ట్‌కి అడిక్ట్ అయిపోయింది. లేవాలి అన్న చిన్న థాట్, ఆ చిన్న డిస్కంఫర్ట్‌ని యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఆ డిస్కంఫర్ట్ ఏంటి అంటే నెక్స్ట్ లెవెల్‌కి డోర్ లాంటిది. ఇలా నెక్స్ట్ లెవెల్‌కి గ్రో అవ్వకుండా చేసే ఈ కంఫర్ట్ అడిక్షన్స్‌లో ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్రొక్రాస్టినేషన్. ఇది మనకు తెలుసు. ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాము. నైట్ పడుకునే ముందే కిచెన్ అంతా సర్దేసుకొని ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకొని పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ టెన్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు అని మనకు తెలుసు. కానీ కిచెన్‌లోకి వెళ్ళి స్టార్ట్ చేయాలి అనుకునే ముందు జస్ట్ ఒక 10 మినిట్స్ రిలాక్స్ అయ్యి తర్వాత స్టార్ట్ చేద్దాము అనుకుంటాము. ఆ 10 మినిట్స్ రిలాక్సేషన్‌కి మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే ఫోన్ పట్టుకోవటం. అది 10 మినిట్స్ అవుతుంది, 30 మినిట్స్ అవుతుంది, 40 మినిట్స్ అవుతుంది, 1 అవర్ అవుతుంది, 2 అవర్స్ కూడా అవుతుంది. సో, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో, ఎలాగైనా సరే రాత్రి ఆ వర్క్ చేసి పడుకోవాలనుకుంటారు. హరీస్, టెన్షన్, ఇరిటేషన్స్. కొన్నిసార్లయితే కొన్ని పనులని పోస్ట్‌పోన్ కూడా చేస్తారు నెక్స్ట్ డేకి. మళ్ళా నెక్స్ట్ డే అదే చాఓస్, టెన్షన్. ఇక్కడ విషయం ఏంటి అంటే పని కష్టం కాదు. టైము ఉంది. ఇప్పుడే చెయ్యాలి అన్న థాట్‌ని ఇప్పుడే చెయ్యాలి అన్న థాట్ డిస్కంఫర్ట్ ఇస్తుంది. దాన్ని అవాయిడ్ చేయటమే ప్రొక్రాస్టినేషన్. ఇప్పుడే చెయ్యాలి అనేది డిస్కంఫర్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది. తర్వాత చెయ్యొచ్చులే, తర్వాత మొదలు పెడదాము, తర్వాత స్టార్ట్ చేద్దాము అనుకునే ఫీలింగ్ కంఫర్ట్ ఇస్తుంది. ఆ టెంపరరీ కంఫర్ట్ కోసం పోస్ట్‌పోన్ చేస్తుంటాం. ఈ కంఫర్ట్ అడిక్షన్‌లో ఇంకొకటి ఏంటి అంటే సైలెంట్‌గా, కామ్‌గా కూర్చోలేరు. మీకొక హాఫ్ ఎన్ అవర్ టైం దొరికింది. ఏ పని లేదు. అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఫోన్ తీసుకొని సోషల్ మీడియాలోకి ఎంటర్ అయిపోతారు. మీరు మీ కంట్రోల్‌లో ఉండరు. సైలెంట్‌గా ఉన్నప్పుడు, కామ్‌గా కూర్చున్నప్పుడు మైండ్‌లో కొన్ని పెండింగ్ వర్క్స్ కానీ, కొన్ని ఫీలింగ్స్, కొన్ని వర్రీస్, కొన్ని క్వెషన్స్ ఇలా మనసు చాలా చాలా నిజాలు చెప్తుంది. ఆ నిజాలని వినలేక కంఫర్ట్ జోన్‌లోకి వెళ్ళిపోతారు. ఇంకొక సింప్టమ్ ఏంటి అంటే ఈ కంఫర్ట్ అడిక్షన్‌కి మోటివేట్ అవుతారు కానీ యాక్షన్‌లోకి దిగరు. ఇది చాలా మంది పీపుల్‌లో ఉంది. ఈ ఒక్క పాయింటే, ఈ ఒక్కటే అచీవర్స్‌కి, నార్మల్ పీపుల్‌కి డిఫరెన్స్. అనుకుంటారు ఏదో ఒక విధంగా సెకండ్ ఇన్‌కమ్ స్టార్ట్ వచ్చేటట్లు ప్లాన్ చేసుకోవాలి అనుకొని ఏవేవో వీడియోస్ అన్నీ చూస్తారు బాగా. చూసి మోటివేట్ అవుతారు. మోటివేట్ అయిన తర్వాత నాకు టైలరింగ్ వచ్చు లేదా నాకు బేకింగ్ తెలుసు. ఈ నా టాలెంట్‌ని క్యాష్ చేసుకోవాలి అని బాగా మోటివేట్ అయిపోతారు. మోటివేట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తారంటే, ఓకే. ఈరోజు ఒక 2, 3 ఫోటోస్ ఒక వాట్సాప్ స్టేటస్‌లో పెట్టేద్దాము.
స్టార్ట్ చేస్ అందరికీ తెలుస్తుంది, స్టార్ట్ చేయొచ్చు అనుకుంటారు. సరిగ్గా ఆ ఫోటోస్ పోస్ట్ చేసే ముందు వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయంటే, అందరూ ఏమనుకుంటారు, ఇది ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ కదా, నాకు తెలియకుండా ఇది చేస్తే ఏమవుతుందో, ఆయన పర్ఫెక్ట్గా నాకు తెలియదు కదా, ఇలాంటి థాట్స్ వచ్చిన వెంటనే మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అవే వీడియోస్ చూస్తారు, మంచి మంచి వీడియోస్ చూస్తారు, మంచి మంచి కంటెంట్ తెలుసుకుంటారు, మళ్ళీ సేమ్ సైకిల్, కానీ యాక్షన్లోకి దిగరు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే జడ్జిమెంట్ ఫియర్తో ఉంటారు. ఎవరు ఎలా జడ్జి చేస్తారో, ఎవరు ఏమనుకుంటారో ఆ ఫియర్లో ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఇంపర్ఫెక్షన్ డిస్కంఫర్ట్ అనమాట. పర్ఫెక్ట్గా లేకుండా వెళ్ళతే బాగుంటుందో బాగుండదో అన్న ఫీలింగ్, ఈ డిస్కంఫర్ట్ని అవాయిడ్ చేస్తారు. ఎప్పుడు కూడా బిగినింగ్లో పర్ఫెక్షన్ రాదు. ఆ డిస్కంఫర్ట్లోకి ఎంటర్ అవ్వగలిగితేనే ఆటోమేటిక్గా రూట్ కనిపిస్తుంది. ఇది చాలా మందిలో ఉన్న ప్రాబ్లము. మీ రిలేటివ్ కానీ ఫ్రెండ్ కానీ వీకెండ్కి ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తారు. మీకు వీకెండ్కి పర్సనల్ టైం కావాలి అనిపిస్తుంది, వెళ్ళాలని ఉండదు. కానీ ఎలా ఆలోచిస్తారంటే, ఈ చిన్న దానికి నో చెప్తే బాగుండదేమో అని ఎస్ చెప్తారు. సో అక్కడ ఆ రోజంతా ఎనర్జీ బాగా డ్రైన్ అయిపోతుంది. సో ఫైనల్గా ఏమర్థమవుతుంది అంటే, ఆ నో చెప్పటం అనేది టెంపరరీ డిస్కంఫర్ట్, దాన్ని అవాయిడ్ చేస్తారు. టెంపరరీ డిస్కంఫర్ట్ కోసం ఇమీడియట్ కంఫర్ట్ ఎస్ని ఆఫ్ చేసుకుంటారు. పని చేసే ముందు వచ్చే హెజిటేషన్, సైలెన్స్లో ఉన్నప్పుడు వచ్చే ఆ రెస్ట్లెస్నెస్ ఫీలింగ్, అలాగే యాక్షన్లోకి దిగాలి అనుకున్నప్పుడు వచ్చే డౌట్స్, నో చెప్పాలి అనుకున్నప్పుడు ఫీల్ అయ్యే టెన్షన్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ కాదు, ఒక సిగ్నల్, ఒక న్యూ అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అన్నమాట. దానిని అవాయిడ్ చేస్తూ కంఫర్ట్లోకి ఈజీ మెథడ్ వెతుక్కుంటున్నారు. రియల్గా లైఫ్ మారాలి అంటే ప్రాబ్లమ్స్ పోవాలి అనుకోకూడదు. ప్రాబ్లమ్స్ ఎప్పుడు పోవు, రెస్పాన్స్ మారాలి, మన రెస్పాన్స్ మారాలి. కంఫర్ట్ని ఫాలో అయితే లైఫ్ సేమ్గానే ఉంటుంది. అదే డిస్కంఫర్ట్ని ఫాలో అయితే లైఫ్ న్యూ లైఫ్ వస్తుంది, చేంజ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, లైఫ్లో గ్రోత్ ఉంటుంది. అందుకని ఒక చిన్న డిస్కంఫర్ట్ అందుకనే ఏదైనా ఇలాంటివి ఈ డిస్కంఫర్ట్స్ మీకు ఎదురైతే ఒక్క నిమిషమైనా అందులోకి ఎంటర్ అవ్వండి, ఒక న్యూ స్టెప్ తీసుకోండి. డెఫినెట్గా లైఫ్ చేంజ్ అయిపోతుంది, గ్రో అవుతారు. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి లైఫ్ క్లారిటీ కంటెంట్ కోసం స్ఫూర్తి వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.